ప్రియమైన క్రీస్తు సంఘం, ఇది దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో తన బాధను, ఆక్రోషం, దుఃఖం, ఒంటరితనం, ఆ తర్వాత నిస్సహాయత మొదలైనవన్నీ మొదట్లోనే కనిపిస్తాయి. మొదటి వచనంలోనే ఆయన దేవునికి మొరపెడుతూ ఈ యొక్క బాధలన్నింటినీ వెళ్ళబోసుకుంటున్నారు. మనకు తెలుసు, ఆయన అడవుల పాలయ్యారు, కొండలలో గుహలలో తలదాచుకున్నారు. అటువంటి సమయంలో ఈ యొక్క కీర్తన పడాడు. ఈ మొదటి 5 వచనాలు మనం చూస్తే, ఆ 5 వచనాలు ఎవరి మీదనో దుఃఖంతో, బాధతో అంటున్నటువంటి మాటలు. వాళ్ళు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయరు, వాళ్ళు ప్లాన్స్ వేస్తున్నారు. వారు నిత్యము యుద్ధం రేపుతుంటారు, ఏదో కొట్లాటలు రేపుతుంటారు. పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది. యెహోవా, భక్తి జనుల చేతుల నుండి నన్ను కాపాడము, బలత్కారము చేయి వారి చేతుల నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఊరిని తాళ్ళుగా చాటుగా వడ్డి ఉన్నారు. వారు త్రోవ ప్రక్కను బలపని ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు నొక్కి ఉన్నారు. ఈ మాటలన్నీ వారి పెదవుల, వారి నాలుక క్రింద విషం ఉన్నది, సర్పంతో పోలుస్తున్నాడు ఆయన. నా కొరకు అదే పనిగా వలలు పన్నుతున్నారు. ఎప్పుడు కొట్లాడదామా, ఎప్పుడు యుద్ధం చేద్దామా అన్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. సరే, ఆయన యొక్క విరోధుల పట్ల దావీదు మహారాజు గారు చేస్తున్నటువంటి ప్రార్థన. దావీదు మహారాజు సుమారు 1040 to 970 BC బిఫోర్ క్రైస్ట్ జీవించారని చరిత్ర చెప్తుంది. సుమారు 3 సంవత్సరాల క్రితం అన్నమాట, 3000 సంవత్సరాల క్రితం. ఈ 3000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క విషయాలు ఆయన నిజమే ఆయన యొక్క విరోధులకు, ఆయన విరోధులను కష్టపడే రీతిని బట్టి యెహోవాకు విన్నవించుకున్నాడు. మనకేంటి రెలవెన్స్, ఔచిత్యం ఏంటి? మనము వాటిని తలపోయిటలో మన ఔచిత్యం ఏంటి? నేను రోమా 15:4లో 15:4లో రాసినటువంటి వాచన నేనే చదువుతాను. రోమీయులు, ఏలైనగా ఓర్పు వలనను లేఖనములలోని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడినవి. పూర్వమందు మనకు బోధ కలుగుటకు నిమిత్తము మనకు రాయబడినది, మనకు నిరీక్షణ కలుగుట, ఒక హోప్. వీటిని కలుగుట వరకు పౌలు గారు రోమీయులకు రాస్తూ ఆ లేఖనముల గురించి లేఖనం గురించి రాస్తున్నారు. మనం చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఇప్పటి యొక్క పరిస్థితులకు అన్వయించుకోవటకు ఏమిటి మనకు నిరీక్షణ కలగాలి, మనకు ఒక హోప్ రావాలి. ఆ తర్వాత ఆదరణ కలగాలి, మనకు బోధ కలగాలి. ఇందు నిమిత్తము మనం వీటిని చదివి అర్థం చేసుకొని వాటిని ధ్యానించబద్దులమే ఉన్నాం. సరే, మనకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, దావీదు మహారాజుని ఇంతగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరు? ఎలా బాధ పెట్టారు? ఏం బాధ పెట్టారు అని వెంటనే వస్తుంది మనకు. 4 వ్యక్తుల గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఈ 4 వ్యక్తులలో ఉన్నటువంటి గుణాలు, క్యారెక్టర్స్ మనం ఇప్పుడు తలపోస్తుంటే అటువంటి క్యారెక్టర్స్ మనలో ఉన్నాయా? అటువంటి భావనలు, అటువంటి ఆలోచనలు మనలో ఉన్నాయా? మన మదిలో జరుగుతున్నాయా అనేది ఒకసారి ఆలోచించుకొని వాటిని త్యజించాలని నేను ఈరోజు మీ ముందు చెప్తున్నాను. చాలా మటుకు కీర్తన భాగము మంచి
భక్తుల గురించి, చరిత్రల గురించి, వాళ్ళ గురించి ఉదాహరణతో చెప్తారు. కానీ ఇప్పుడు మనము దుర్మార్గుల గురించి, పాపుల గురించి, వాళ్ళ యొక్క ఆలోచన గురించి నేను కొన్ని నిమిషాలు ధ్యానిస్తూ వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఒకవేళ ఉంటే, మరి ముఖ్యంగా ఈ బలను చేరే సమయంలో ఈ యొక్క ఆలోచన మీరు ఉండాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. వీళ్ళు ఎవరంటే సౌలు మహారాజు, అబ్షాలోము, దోయగు, అహిలోఫెత్. వీళ్ళ గురించి నేను కొంచెం వివరిస్తాను. సౌలు మహారాజు మీకు తెలిసే ఉంటుంది. సౌలు మహారాజు దేవుని చేత అభిషేకింపబడి ఇశ్రాయేలు రాజుగా ఆయన అభిషేకింపబడి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడైన యెహోవా. కానీ ఆయన అంతవరకు దేవుడు చేశాడు. కానీ ఆయన స్వభావాన్ని, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. మీ యొక్క స్వభావం మార్చుకోవడం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యం. కానీ ఆయన స్వభావము ఏంటంటే, ఈయన యొక్క సౌలు యొక్క స్వభావము ద్వేషం, అహం, ఈ భావన, విపరీతమైనటువంటి ద్వేషం. ద్వేషం అంటే ఒకరి మీద అసూయ, అసూయతో ద్వేషం పెంచుకోవటం. దావీదు మహారాజు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి 10,000 మందిని కూల్చాడు, సౌలు మాత్రం 1,000 మందిని కూల్చారని జనాలు పాడుకుంటుంటే అది ఈయనకు నచ్చదు. ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేసినా కూడా, సొంత అల్లుడైనా కూడా ఆయనకు అది నచ్చలేదు. ఆయన తోటి ఒక అసూయ పెంచుకున్నాడు. ఈ అసూయ స్వభావం మనలో ఉందేమో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఉద్యోగాల్లో కానీ, మీ యొక్క సంఘాలలో కానీ, లేకపోతే అంటే నైబర్స్లో కానీ, అమ్మో ఆమె ఈ ఫంక్షన్లకు వస్తే ఇంత మంచి చీరలు కట్టుకొని వస్తుంది, ఇందుకు బంగారు నగలు వేసుకొని వస్తుంది, ఆ తర్వాత మంచి మంచి నాకు పెద్ద పెద్ద కార్లలో ఇవన్నీ తిరుగుతూనే ఉంటారు. ఇటువంటి అసూయ, అసూయ చూసి ద్వేషం ఆటోమేటిక్గా వస్తుంది. మనకు తెలియదు అది ఆ ద్వేషిస్తున్నాము అని. ఈ అసూయ స్వభావము ద్వేషాన్ని ఆటోమేటిక్గా మనలో కలిగజేస్తుంది. ఆ ఛాయలు ఉన్నాయో లేవో మనం ఒకసారి మనలో మనం పరీక్షించుకోవాలి. వాటిని త్యజించాలని మిమ్మల్ని అర్థిస్తున్నాం. సో దీనికి పనిష్మెంట్ సౌలు ఏం జరిగింది? తను అమితంగా ప్రేమించే కుమారుడు చంపబడ్డాడు, జోనాథన్ మిత్రుడు. ఆ తర్వాత చివరికి ఆత్మహత్య చేసుకుని మరణించే పరిస్థితి వచ్చేసింది ఈ సౌలు. సో ఆ మెయిన్ క్యారెక్టర్ అసూయ, ద్వేషం, దానివల్ల జరిగినటువంటి పర్యవసానం ఇదని మనం గ్రహించాలి. నెక్స్ట్ అతను అబ్షాలోము. అబ్షాలోము ఎవరు? ఆయన కుమారుడు, సౌలు గారి కుమారుడు. ఈయన యొక్క క్యారెక్టర్ ఏంటి? స్వార్థం, స్థాయిని మర్చిపోయి ప్రవర్తించడం. తన స్థాయి ఏమో తెలుసుకోవాలి. తన స్థాయి, ఒక కుమారుని స్థాయి ఇంకా రాజు కాలేదు, కానీ స్వార్థపు ఆలోచన, తనది కానిది తనకు కావాలనుకోవడం, ఆ యొక్క పదవి తను కోరుకోవడం, ఆ యొక్క పరిస్థితిని కోరుకోవడం. అంటే చుట్టూ వంగమాదులు పొగుడుతూ ఉంటే, ఆయన ఇష్టానుసారంగా రాజ్యం వెళ్తూ ఉంటే అటువంటి స్థాయి. కానీ ఆయనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఆయనకు ఉన్నటువంటి యుద్ధ రచనలు, ఆయనటువంటి డేంజరస్ అవన్నీ గమనించరు. ఈ యొక్క ఆనందాలు, ఈ యొక్క వైభవాన్ని గమనిస్తూ ఆ యొక్క స్వార్థపూరినటువంటి ఆలోచనతో అది కావాలని కోరుకున్నాడు. పరిస్థితులు బట్టి చూశాడు, వాళ్ళకు తోడైపోయి పరిస్థితులను తనగా చేసుకోవాలని చెప్పి చివరికి ఎటువంటి నీచ స్థితికి వెళ్ళాడు అంటే, తన తండ్రి ఉంపుడు పత్నులను
కూడా ఆయన చెరబట్టాడు. మన ఆఫీసులో కానీ ఆధిపత్యం కొరకు, లేకపోతే ఇంపార్టెన్స్ కొరకు, వాళ్ళకు కాకుండా నాకు ఈ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్నటువంటి స్వార్థపు చింతన, తనను కాని స్థలంలో తనను ఊహించుకుంటూ అక్కడ నాకు కావాలన్నటువంటి అతిగా ఆశపడటం, దురాశపడటం, ఇవి ఆయన చేసినటువంటి పాపాలు. దానికి పనిష్మెంట్ ఏంటి? ఆయన ఎంతో సుందరుడు, మరి పోతూ ఉంటే ఒక వృక్షానికి తన వెంట్రుకలు చిక్కుపడి జోయాబ్ అన్నటువంటి ఒక సైనికుడు ఆయన గుండెలను చీల్చాడు. యంగ్ మ్యాన్ అటువంటి శిక్షకు లోనయ్యాడు. కాబట్టి తన స్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి, తన పరిధులు ఏంటి, తను ఎటువంటి పరిస్థితిలో నేను నడుచుకోవాలి అన్నటువంటిది గ్రహించి స్వార్థరహితమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంటే ఈ చట్టగుణాలను చెప్తున్నాను, నేను వీటిని త్యజించాలని చెప్తున్నాను. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత దోయబు అనే క్యారెక్టర్ మనకు బైబిల్లో కనిపిస్తారు. మీరు సామెతలు 1 సామ్యాలు 2 సామ్యాలు చదువుతుంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. దోయబు అనే చదువుతున్న ఎవరంటే ఈజ్ ది చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫ్ సౌల్. అంటే అప్పుడు ఆంతరంగిక సేవకుల్లో అధిపతి అంటే ఆయన మొత్తం చూస్తాడు. ఆయన ఇన్కము, ఆయన తర్వాత ఆయన సెక్యూరిటీ, ఆయన యొక్క బాగోగులు అన్నీ చూసుకునేటువంటి జాబ్ అనేది, అంటే చాలా క్లోజ్గా ఉండేటువంటి జాబ్. సో రాజమర్యాదలు, ఆ తర్వాత అనునిత్యం పొందుతూ సేవకులు ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన అడుగులకు మడుగులోతుతూ ఇటువంటి సేవలు చేయించుకునేటువంటి ఉద్యోగం ఆయనది. ఈయన క్యారెక్టర్ ఏంటంటే దురాశ, దుర్మార్గం, హింస, క్రూరత్వం. దురాశ అంటే ఆ యొక్క స్థానంలోనే నేను ఉండాలి, ఇక వేరే వాళ్ళు ఎవరు రాకూడదు. దుర్మార్గానికైనా ఆయన కూడగట్టాడు. హింస, క్రూరత్వం. దీనికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గాలు ఏంటంటే వక్రీకరణ. వక్రీకరణ అంటే ఒక విషయాన్ని వేరే విధంగా చెప్పడం. జరిగింది ఒకటి, దాన్ని వేరే విధంగా మార్చి వేరే వాళ్ళకు చెప్పడం. ఇది సామాన్యంగా మనం ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు, గాసిప్స్ చేసేటప్పుడు మూడవ వ్యక్తి గురించి మాట్లాడతాం. ఆ మూడవ వ్యక్తిని కించపరుస్తూ ఆ జరిగినటువంటి విషయాన్ని వక్రీకరించి తన స్వభావం కొరకు, తన యొక్క దురాలోచన స్థిరపరచుకోవడానికి చేసేటువంటి ఈ వక్రీకరణ. ఇలా ఏం జరిగిందంటే, ఇలా దావీదు మహారాజు గారు తను ఈ అబ్షాలోము, సౌలు వాళ్ళ వెంట పడుతున్న రోజుల్లో ఆయన చంపాలని ఆయన పారిపోతున్నటువంటి దినాల్లో ఒక కొండ గుహల్లో దాచుకొని పోతున్నాడు. అప్పుడు వారు ఒక ఊరికి వస్తారు. ఆ ఊరిలో ఒక యాజకుడు ఉంటాడు, అబీమెలెక్. సో అబీమెలెక్ అనే ఆయన ఒక యాజకుడు, నోబు పట్టణంలో ఒక యాజకుడు. ఆయన ఎవరో కాదు, ఏలీ సంతతి వాడు. ఆయన పోయినప్పుడు ఇట్లా దావీదు పారిపోయి వస్తున్నాడని ఆయనకు తెలియదు. కానీ ఆయన దగ్గరికి పోతాడు, ఎందుకంటే ఆకలి అవుతున్నాయి, సొంతపు రొట్టెలు ఉన్నాయి, ఆయన నా దగ్గర ఏం లేవు అంటే ఇచ్చాడు ఆయనకి. సరే, నేను ఇట్లా ఆమె అవసరంగా రాజుగారి పని మీద నేను పరిగెత్తి వస్తున్నాను,
నా వెంట నేను ఒక కత్తి ఒకటి తెచ్చుకోలేదు, నాకేమన్నా ఒక కత్తి, ఎందుకంటే ఆయన ఒక రాజు అన్నవాడికి కత్తి అవసరం. ఆఫీస్లో పనికి పోతే పెన్ను ఎంత అవసరం, రాజుకు అంతే అవసరం. అది మర్చిపోతే అప్పుడు ఈయన ఏం చేశారంటే, ఈ ఈయన యాజకుడు అభిమేలిక అనేటువంటి యాజకుడు, అయ్యా నా దగ్గర కత్తులు ఉండవు, నేను యాజకుడు, ఏదో దేవుని యొక్క సేవ చేసుకుంటూ దేవాలయం ఉండేవాళ్ళం, కానీ మీరు ఆ రోజు చెప్పినటువంటి గొలియాతు ఖడ్గం ఉంటుంది మా దగ్గర, అది అదో గుడ్డలకు చుట్టూన్నాం, అది తీసుకుంటున్నాం అన్నాడు. ఆయనకి ఏమి, కేవలం పాపం ఆయనకి సహాయంగా ఉంటుంది, ఏదైనా క్రూర మృగాలు లేకపోతే ఎవరైనా వస్తే చంపడానికి వాటికి సహాయం ఉంటుందని ఇచ్చాడు. అక్కడ ఈ దోయగన వాడు ఉన్నాడు. కానీ ఎవరైతే ఈయన సౌలు గురించి, సౌల్లో దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క హోదా తనకు తప్పిపోకుండా సౌలు నాకు ఇంకా నమ్మకంగా ఉండడానికి వరకు అక్కడ ఉన్నటువంటి జరిగిన విషయాన్ని వక్రీకరించి చెప్పాడు. అయ్యా మీరు అక్కడ పారిపోతూ ఉంటే మీకు విరుద్ధంగా ఒక ఖడ్గాన్ని ఇచ్చారు, మీకు యుద్ధం చేయటానికి భోజనం పెట్టారు. ఎవరు అంటే ఆయన విపరీతమైనటువంటి కోపం వచ్చింది. నాకు చెప్పకుండా ఆయన ఎక్కడ పారిపోతున్నాడో ఎట్లా తెలుస్తుంది? అప్పుడే సెల్ ఫోన్ ఏం లేవు. నాకు చెప్పకుండా ఇటువంటి నా ఎన్నిక ఇంత మర్యాదలు ఇవ్వటము, ఇంత సహాయం చేస్తున్నాడు, ఎవరు వాళ్ళంటే కాదు, వాళ్ళని సంబంధించమని చెప్పాడు పిలిపించి. తన దగ్గర ఉన్నటువంటి ఏ సేవకులు, వాళ్ళు యాజకులు, దేవుని యొక్క సేవకులు, వాళ్ళు నేను చంపనంటే ఈ దోయకు 80 మంది యాజకులను కత్తి వద్ద చంపాడు. కేవలం ఆయన యొక్క మన్నలు పొందడానికి వరకు, ఆ యొక్క తన యొక్క ఉద్యోగాన్ని స్థిరపరచుకుంటూ చేసినటువంటి పాపం. ఆయన ఒక్కటి కాదు, 80 మంది ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారినే కాదు, వారి భార్యలను, పిల్లలను, పసిగందులను కూడా వాళ్ళు ఏం పాపం చేశారంటే, ఎంత కోపమైనప్పుడు నన్ను ఏమన్నంటే అని ఆయనకు కేవలం అటువంటి అభిప్రాయం కలిగించడానికి వరకు చేసినటువంటి ప్రయత్నం ఇది. దానికి చివరికి ఈయన పనిష్మెంట్ ఏంటంటే, దేవుడు తను ఏం ఆలోచిస్తున్నాడో తనకి తెలియకుండా, ఇప్పుడు మనం అనుకుంటాము అల్జైమర్స్, ఒక పిచ్చితనంలోకి వెళ్ళిపోయాడు. ఆ పిచ్చితనంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు ఆయన్ని చంపేశారని, అంటే ఇది బైబిల్లో దొరకదు, చరిత్రలో దొరుకుతుంది. ఆ తర్వాత ఒకసారి అలాగా చరిత్రలో దొరుకుతుంది ఇది మనకి. వక్రీకరణ. ఆనాడు క్రీస్తు ప్రభు కూడా ఆ దేవాలయాన్ని చూసి తన దేహంకు పోల్చుకుంటూ, ఈ యొక్క దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను 3 రోజుల్లో దాన్ని తిరిగి లేపుతానని చెప్పాడు. కానీ దాన్ని వక్రీకరించాడు. దేవాలయాన్ని పడగొడుతున్నాడు, వాళ్ళకు తెలుసు మాట, కానీ ఆ యొక్క విషయాన్ని తప్పుగా చెప్పడం, వక్రీకరించడం, ఆయన మీద పగ తీర్చుకోవడానికి. ఈ వక్రీకరణ చాలా ఘోరమైనది. సగం నిజం ఉంటుంది, సగము అబద్ధం ఉంటుంది. కానీ అబద్ధం ఎక్కడో తెలుసుకోలేని పరిస్థితిలో పెట్టేసి అటువంటి మాటలు చెప్పేస్తాం. మనం ఏమన్నా ఇటువంటివి చేస్తున్నామా? ఓసారి మనం ఆలోచించుకోవాలి. ఎన్నో పరిస్థితులలో 3వ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఈ వక్రీకరణ చేస్తూ తన యొక్క పబ్బం గడుపుకోవడానికి, మన యొక్క కోరికలు నెరవేరడానికి ఇటువంటివి చేస్తున్నాము. ఇటువంటి వాళ్లకు శిక్ష మనకు 11th verseలో ఆయన రాస్తున్నారు. కొండెములాడువారు భూమి మీద స్థిరపరకుండుదురుగాక, ఆపత్తు బలత్కారము తరిమి వారిని పడతలేనుగాక. కొండెములాడువారు అంటే వీరే. కొండెములు అంటే ఒక విషయాన్ని వక్రీకరించి చెప్పేవారు.
11th వర్స్లో ఉంటుంది, కొండెములాడుతారు అని దావీదు మహారాజు వాళ్ళకు శాపం పెడుతున్నాడు. అంటే శాపం అంటే ఆయన ఇవ్వటం కాదు, దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఆయన ఇటువంటి భావనను ఆయన చూపిస్తున్నాడు. సో అహీతోఫెల్ 4వ క్యారెక్టర్. అహీతోఫెల్ ఈయన ఒక గొప్ప మేధావి, చాలా తెలివిమంది, సంస్కరణ పరుడు, ఒక యుద్ధ రచనలో కానీ మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తున్నటువంటి స్నేహితుడు కూడా. సో ఆయన ఎటువంటి ప్రలోభాలకు లోనయ్యాడంటే, ఎలాగైనా కానీ దావీదు మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎందుకు పగ తీర్చుకోవాలనుకున్నాడంటే, మనకు తెలియని సత్యం బైబిల్లో మరి ఉందో లేదో తెలియదు, నాకు చరిత్రలో నేను చూశానండి, చదివాను అనేది. ఈయన ఎవరంటే, ఈయన ద్వారా ఏలీంకి ఒక కొడుకున్నాడు. ఏలీం కుమార్తె బెత్షెబా. మనకు తెలుసు ఈ బెత్షెబా యొక్క చరిత్ర. దావీదు మహారాజు బహుశా 14-15 years ఉండొచ్చేమో అప్పుడు బెత్షెబా. ఆమెను చెరపట్టాడు, మ్యారీడ్ ఉమెన్. ఆయన భర్తను చంపించాడు. ఆమె ఎవరో కాదు, ఈ యొక్క అహీతోఫెల్ యొక్క మనమరాలు. కానీ అప్పుడు బయటపడకుండా ఆయన మనసులోనే పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని ఎలాగైనా కానీ సమయం వచ్చినప్పుడు ఈయనను చేస్తామన్నటువంటి ఆలోచనతోటి ఆయన ఎప్పుడైతే పారిపోయాడో, ఈయన వెంటనే అబ్షాలోము వైపు తిరిగాడు. అబ్షాలోముకి చెప్పాడు, ఈయన ఎందుకంటే మంచి రచనలు చేస్తాడు, ఈ యొక్క రాజ్యాన్ని ఎలా కూడగొట్టాలని చేస్తాడు. నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళి అక్కడ గవర్నర్ దగ్గర ఉండి రాజు దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గరికి అందరికీ ఆయనకు సమయం లేదు, నేను మీ యొక్క బాధలు ఇవన్నీ నేను తెలుస్తాను, మీ సమస్యలన్నీ నాకు చెప్పండి అని ఆయనకి ఇండైరెక్ట్గా చెప్పారు. తర్వాత ఈయన ఎంతోటి ఘోరంగా పోయాడంటే, ఈయనని ఏంటి దావీదు యొక్క ఉపపత్నులు నువ్వు అందరూ చూస్తున్నాను. ఎందుకంటే ఒక భార్యను కొడితేనే భర్తలకు చాలా కోపం వస్తుంది. ఆ వారి మీద మాటలంటే వాళ్ళు ఓడ్చుకోలేరు. ఈయన అటువంటి వారిని చెరపట్టి, ఈ రాజ్యమంతా నాకే అధికారం ఉన్నదని ఒక రాజ్యాన్ని తను తానే రాజును అని ప్రకటించుకొని చేయమని చెప్పినటువంటి సలహా ఇచ్చినటువంటి వాడు ఈ అహీతోఫెల్. అంటే ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఎలా కూడగొట్టాలి, తాను పక్కకున్నటువంటి వ్యక్తిని ఎటువంటి విధాల రచనలు చేయాలి, ఎటువంటి వలలు పన్నాలి, ఇక్కడ ఇలా వల పడితే అది తప్పకుండా అందులో వచ్చి పడతాడు. అప్పుడు వారిని తప్పు పట్టవచ్చు, అప్పుడు వారిని మనం అడగవచ్చు అన్నటువంటి భావన కలిగిన వాడు ఈ అహీతోఫెల్. ఆయన చివరికి ఉరి వేసుకొని చనిపోయాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్. సరే, ఇవి యొక్క క్యారెక్టర్స్ మనం ఉంచుకోకూడదు, మనం ఆలోచించుకోవాలి. మనం ముఖ్యంగా ఈ బలం చేరేటప్పుడు ఇటువంటి క్యారెక్టర్స్ మన దగ్గర ఉన్నాయా? క్రూరం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఆ తర్వాత పగ కానీ, కొండెములాడుతనం కానీ, ఇటువంటి ఉంటే వాటిని త్యజించాలని మిమ్మల్ని మరొకసారి బ్రతిమాలుకుంటూ, సరే అటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అన్నట్టు మాట మనం ఆలోచిద్దాం. ఇక్కడ మన జీవితంలో ఇటువంటి వాళ్ళు మనకు తారసపడతారు. అప్పుడు మనం ఏం చేయాలి? 12th verse ఒకసారి చదువుదాం. బాధింపబడు వారు పక్షమున యెహోవా వాద్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. చూసారా? మీరు ఒకవేళ బాధపడుతుంటే, మీరు ఇటువంటి దీన దరిద్రపు స్థితిలో ఉంటే, మీ వైపున ఒక అడ్వకేట్ లాగా వ్యాజ్యమాడేది, ఈయన రైట్ అని చెప్పేవాడు ఎవరు? యెహోవా.
ఇదే వాక్యం మనకు న్యూ టెస్టమెంట్లో కూడా ఉంది. రోమా 12:19 ఇలా రాస్తుంది, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకుడి. మీరు పగ తీర్చుకోవాలి, ఎట్లన్నా కానీ నేను వరుసలేకపోతున్నాను, ఆయన మీద ఏదో చేయాలన్నటువంటి పగ తీర్చుకోలేక అలా చేస్తే దేవుని ఉగ్రత చోటు ఇవ్వకుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చును అని చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. మనకు వచ్చేస్తున్నారు. సో మనం చేయవలసింది ఇటువంటి వాళ్ళు తారసపడి వారి చేతి మనం బాధలకు గురైనప్పుడు మనం చేయవలసింది చివరి వచనం ఒకసారి చదువుతాం. 140 వచనం. నిశ్చయంగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించరు. సో నీతిమంతులు నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించరు. సో అటువంటి కృతజ్ఞత కలిగి జీవించటకు మనం యథార్థంగా ఉన్నాం అన్న ప్రశ్న మనం చేయడం ముందు మనం ఒకసారి ఆలోచించుకొని ఎటువంటి పాపములు, చింతలు ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ అనాలోచితంగానే ఒకవేళ చేసి ఉంటే మీ హృదయంలో మీరే ప్రశ్నించుకొని ఆలోచించుకున్నప్పుడే ఇది మనకు అర్థమవుతుంది. అప్పుడు వాటన్నిటినీ త్యజించి ప్రార్థించి దేవుని వద్దకు యోగ్యంగా చేరడానికి మనకు దేవుడు కృప చూపునుగాక. ఆమేన్. ఓకే, మనందరము